మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఇంకో 2 టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. సో రెడీయా మీ ఇద్దరు మళ్ళీ? సో ఇందాక చక్కగా వంకాయతో చేశారు కదా, ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన వెరైటీ ఏదైనా చేయొచ్చు. కాకపోతే అయితే స్వీట్ కానీ స్నాక్ కానీ ఎనీథింగ్ చేయొచ్చు. సో మీ చాయిస్, మీకు నచ్చినవి లేదా మీ పిల్లలకి నచ్చినవి, మీ వారికి నచ్చినవి. సో స్వీట్ చేస్తాను. మీరు స్వీట్ చేస్తారా? ఏం స్వీట్ చేస్తారు? ఓట్స్ కోకోనట్ పాయసం అండి. ఓట్స్ కోకోనట్ పాయసం. ఓకే, ఈజీగా అయిపోతుందేమో కదా. ఈజీగా, చాలా సింపుల్ గా. ఓట్స్ అంటేనే ఫాస్ట్ గా అయిపోతుంది కదా. మరి మీరు? నేను కూడా అంతే అండి, డిజర్ట్ అండి. బ్రెడ్ అండ్ ఫ్రూట్ కప్స్. బ్రెడ్ అండ్ ఫ్రూట్ కప్స్. ఓకే, సో ఇద్దరు ఒకళ్ళు డెజర్ట్ ఒకళ్ళు స్వీట్ కదా. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? మరి మీరే స్టార్ట్ చేస్తారా? ఓకే ఓకే, మరి ఓట్స్ కోకోనట్ పాయసంకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఓట్స్ కోకోనట్ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి ఓట్స్ కోకోనట్ పాయసంకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో సుధా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఫస్ట్ గీ వేసుకుందామండి. ఓకే, సో ఇంకా బేసిక్గా మనకి స్వీట్స్ అంటేనే నెయ్యి, కాజు. సో ఇవన్నీ వేయించేసుకోవాలా ముందు. సో బేసిక్గా మనకి పాయసంలో కొబ్బరి అనేది కొంతమంది ముక్కల్లా వేసుకుంటూ ఉంటారు, కాస్త ఇలా తురుము. కాకపోతే మీకు ఓట్స్ ఐడియా బాగా వచ్చింది. ఎక్కడైనా చూసారా ఇది? చూసానండి. అంటే టీవీలోనా లేకపోతే ఇలా బయట ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్ దగ్గర? ఎలా? టీవీలో చూసారు, ట్రై చేశారు. అయితే బాగుందన్నమాట. బాగుందండి. ఓకే, ఓట్స్ కూడా హెల్తీ కదా. అవును, తీసేద్దాం. తీసి పక్కన పెట్టాలా? ఓకే, కిస్మిస్. ఇప్పుడు కిస్మిస్ వేద్దాం. ఓట్స్ కూడా మనము వేయించాలా? ఓట్స్ కూడా వేయించాలి. ఓకే, సో మీకు ఎంతమంది పిల్లలు సుధా గారు? నాకు 2 కిడ్స్ అండి. ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు? పాప 3rd అండి, బాబు 1st క్లాస్. పేర్లు ఏంటి? రిషిక దర్హాస్ అండి. రిషిక దర్హాస్. యా. ఓకే, బాగున్నాయి పేర్లు. ఇప్పుడు ఓట్స్ వేసుకుందామండి. కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నామండి. సో పచ్చి కొబ్బరి. మీకు స్వీట్స్ ఇష్టమా? చాలానా? మీది అసలే కాకినాడ కదా. కాకినాడ కాజాలు, ఆ బేసిక్ ఘాట్ సైడ్ ఆ పూతరేకులు, మడత కాజా ఇవంతా కదా, ఫుల్ గా అవన్నీ మిస్ అయిపోతూ ఉంటారేమో కదా. వెళ్ళం ఫుల్ గా తినేస్తా ఉంటాం. ఫుల్ వచ్చేటప్పుడు తెచ్చుకుంటారు ఏమన్నా? తెచ్చుకుంటాం, కానీ మోస్ట్లీ అక్కడే ఎంజాయ్ చేసేస్తాం మోస్ట్లీ. ఓకే, అప్పుడు కొంచెం ఇక్కడ ఎప్పుడు కూడా కోటయ్య కాజా షాప్ కి వెళ్ళి ఆ వేడిగా ఉంటది చూసారా, వెంటనే తింటే ఆ టేస్ట్ ఉంటది. అది అట్లా వేడి టేస్ట్ ఆ వేడిగానే పక్కనే ఉంటాయి ప్లేట్ లో. ఉట్టి కాజాలోనే అది చక్కగా పాకం కారుతో అలా ఉంటుంది. ఇంకా వేడిది ఎలా ఉంటుంది? చాలా టేస్ట్. ఇప్పుడు పాలేసేద్దాం. ఇప్పుడు మిల్క్ నేను ఇటు నుంచి పోస్తాను. మొత్తం పడతాయా? మీరు ఒక్కలేనా? అక్క నేను అండి, బ్రదర్స్ లేరు. ఓకే, బాగా కొట్టుకునే వాళ్ళ చిన్నప్పుడు? చాలా. నేనే డామినేషన్. మీరే డామినేషనా? పాపం. మీ అక్క ఆవిడ పేరేంటి? జ్యోతి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ పాలల్లో కొంచెం ఈ ఓట్స్ బాగా ఇదవ్వాలా? కొంచెం. ఓకే, ఇంకా అలా వెళ్ళి అలా ఉప్పాడెళ్ళి చీరలు అసలు మిస్ అవ్వకూడదు కదా, మనకి అది కూడా ఫేమస్ కదా. అదే. సో కొంచెం ఇది దగ్గరకు అవుతుందా లేకపోతే ఎట్లా పలచగానే ఉంచుకోవాలా? అంటే ఓట్స్ ఎలాగో ఫాస్ట్ గా పీల్చుకుంటాయి కదా. అదే, మనం వెంటనే తినేసిలా ఉంటే కొంచెం థిక్ గా తీసుకోవచ్చు. కాసేపు పోయిన తర్వాత చల్లగా కొంచెం బాగుంటది. అంటే కొంచెం పలుచగా దించుకుంటే బెటర్, ఎందుకంటే మరి బాగా ఎక్కువ గట్టిపడిపోతుంది. ఇప్పుడు షుగర్ వేసుకుందాం అండి. ఓకే, సో నెక్స్ట్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పోసేయండి. నెక్స్ట్ ఇంకొంచెం జీడిపప్పు. బాగుంది. బేసిక్గా ఈ పల్చటి పాయసాల్లో ఈ డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటాయి. చక్కగా మధ్య మధ్యలో అలా కరకరలాడుతూ తింటూ
ఇప్పుడు మీకు ఇది కన్సిస్టెన్సీ ఎలా కావాలి? ఇంకొంచెం దగ్గర పడాలా లేకపోతే ఎలా? సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది, మనం వెంటనే తినేస్తాం కదా. అవును. ఇప్పుడు బ్యాల్టీ కూడా వేస్తున్నాం అండి కొద్దిగా. ఓకే. కట్టేద్దామా? అయిపోయిందండి సార్. సో ఫైనల్గా ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్. ఓకే, ఏదో ట్రై చేశారు, అది మునిగిపోయింది, చెర్రీ బరువు ఎక్కువయ్యి. ఓకే అండి. సో రెడీ, ఓట్స్ కోకోనట్ పాయసం రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా ఓట్స్ కోకోనట్ పాయసం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ కోకోనట్ పాయసం తయారు చేసే విధానం: పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. అలానే ఓట్స్, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి వేగనివ్వాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, వేయించిన జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన కిస్మిస్, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ కోకోనట్ పాయసం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. సో పర్వీన్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది కూడా ఒక హెల్త్ టిప్ అండి. మెయిన్ గా ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా మందికి చాలా అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత ముందులాగా మనకి న్యాచురల్ ఫ్రూట్స్ అవి దొరకట్లేదు, అన్ని హైబ్రిడ్, తర్వాత కెమికల్స్ అవి ఎక్కువైపోవడం వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైపోతుంది. సో దట్టు లేడీస్ చాలా వాళ్ళ ఆరోగ్యం చాలా పాడైపోతుంది. దే విల్ నాట్ కేర్, వెరీ బిజీ, ఇంట్లోనూ బిజీ, ఆఫీస్ లో నవడేస్ అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి సో దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. సో అందుకని వీ హ్యావ్ టు టేక్ సర్టెన్ ఇది చేసుకున్నమాట. కొన్ని ఆకుకూరలు, తర్వాత వెజిటేబుల్స్ కొన్ని పర్టికులర్ గా ఉన్నాయన్నమాట. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. అందులో ముఖ్యమైనది బ్రొకోలీ. ఇండియాలో కొంచెం తక్కువ దొరకచ్చు, దొరుకుతుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ బట్ దొరుకుతుంది. బ్రొకోలీ, తర్వాత క్యాబేజ్, కాలీఫ్లవర్, తర్వాత ఫ్రూట్స్ లో బొప్పాయి, తర్వాత అన్ని బెర్రీస్, స్ట్రాబెర్రీస్, తర్వాత రాస్బెర్రీ, బ్లూబెర్రీ, అన్ని బెర్రీస్. అవి అని మన దినచర్యలో యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే పిల్లలు కూడా ఇప్పటి నుంచి యాడ్ చేస్తే వాళ్ళకి మిల్క్ షేక్ లాగో లేకపోతే ఎలాగైనా ఏదో ఒక ఫామ్ లో ఇవ్వాలన్నమాట. బెర్రీస్ ఒకటి, తర్వాత పసుపు, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత పిస్టా, ఇవన్నీ కొలెస్ట్రాల్ కూడా రెడ్యూస్ చేస్తాయి. అవే కాకుండా జనరల్ గా మనం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ స్ట్రెస్ కూడా ఒక కారణం అనమాట. సో స్ట్రెస్ అవాయిడ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్, డాన్స్, మ్యూజిక్, ఇవన్నీ యోగా, ఇవన్నీ దే విల్ రిమూవ్ ద స్ట్రెస్ అనమాట. సో అది కూడా తీసుకోవాలి. తర్వాత స్లీప్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 6 to 7 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి. సో అది కాకుండా 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే తాగాలి మినిమం. ఇవి అట్లీస్ట్ ఇఫ్ యూ ట్రై టు ఇంక్లూడ్ చేసుకుంటే ఇవన్నీ జనరల్ హెల్త్ స్టెప్స్ అన్నమాట. సో కొంచెం అట్లీస్ట్ ఇంకా అలా చెప్పుకుపోతూ చాలా ఉంటాయి. థ్యాంక్ యూ.